అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ స్టోరీస్. ఈరోజు కథ రోమియో. ఇక కోడలి మాటలకి ఏడుస్తూ కిందకెళ్ళిన వసుంధర వెంటనే అక్షయ్కి కాల్ చేసింది. ఇంటి నుండి వస్తున్న ఫోన్కి వెంటనే లిఫ్ట్ చేసి హలో అన్నాడు. నాన్న అక్షయ్, అసలు కోడలికి ఏమైందిరా? ఎందుకు ఇలా మాట్లాడుతోంది? ఐ డోంట్ నో మామ్. నేను యూఎస్లో ఉన్నప్పుడే నేను ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఏమైందని అడిగితే చెప్పట్లేదు. ఏదైనా అవనివ్వు కానీ నేను మాత్రం తనని వదిలే ప్రసక్తి లేదు. అది కాదురా, నేను వెళ్ళి తనని అడిగాను. అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోంది. ఇంకేమైనా అంటే తన ఫోన్లో ఒక వీడియో చూపించింది. ఆ వీడియోని చూశాక నా బుర్ర ఏమాత్రం పని చేయలేదు అక్షయ్. అందులో నీలాగే ఉన్న ఒక అతను అమ్మాయిలతో అసభ్యంగా బిహేవ్ చేస్తూ వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కొడుతూ వాళ్ళకి డ్రగ్స్ ఇస్తూ వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు విప్పి రాక్షసంగా నవ్వుతున్నాడు. అందులో ఉన్నది నీ ఫేస్, కానీ నువ్వు కాదు అని చెబుతుంటే అక్షయ్ పిడిగిలు బిగిసింది. వెంటనే కాల్ కట్ అయింది. కట్ అయిన మొబైల్ని చూసుకొని ఎందుకు కట్ చేశాడా అనుకుంటూ మళ్ళీ కాల్ చేసింది, కానీ లిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ సెకండ్లో ఓ ఇంటి ముందు కారు ఆగింది. అక్షయ్, నువ్వా బాబు, రారా అంటూ పిలుస్తుంటే పూర్వి ఉందా అంకుల్? వెంటనే బయటకు రమ్మనండి అంటుంటే అదేంటి బాబు, మీకు ఈ విషయం తెలీదా? ఏంటి, మా పూర్వీ చనిపోయి సంవత్సరం అవుతోంది. తనని పిలవమంటున్నారేంటి అంటున్న పూర్వీ తండ్రి మాటలకి ఒక్కసారిగా స్తంభించిపోయాడు. మీరేం మాట్లాడుతున్నారు అంకుల్? పూర్వీ చనిపోవడం ఏంటి? అవును, నీతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని యుఎస్ వెళ్ళిపోయింది. ఇక్కడుంటే నువ్వు పదే పదే గుర్తొస్తావని. ఇక అక్కడ ఏం జరిగిందో ఏంటో, యాక్సిడెంట్లో తన ప్రాణాలు పోయాయి. ఇక తన పార్థివ దేహాన్ని ఇక్కడికి పంపించడం వీలు కాక తన అంత్యక్రియలు అన్నీ అక్కడే చేసేసి తన అస్థికలని పంపించారు. కన్న తల్లిదండ్రులుగా పూర్వికి ప్రేమ పంచడం నోచుకోలేకపోయాం. కనీసం తన జీవితం బాగుంటే చూసి సంతోషిద్దామనుకున్నాం, కానీ ఏ సంతోషం మాకు ఇవ్వకుండానే మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయింది అని ఏడుస్తూ సోఫాలో అలాగే కూలబడ్డాడు. ఆయన ఏవండి అంటూ అతని భార్య పరిగెత్తుకుంటూ వచ్చి అతని పక్కన కూర్చుంది ఓదార్చడానికి. అక్షయ్కి అసలేం అర్థం కాలేదు. పూర్వి చనిపోవడం ఏంటి? నిజంగా బుర్ర ఏమాత్రం పని చేయట్లేదు అతనికి. అదే బ్లాంక్ ఫేస్తో ఇంటికి చేరుకున్నాడు. ఇప్పుడు భూమి రూమ్కి కూడా వెళ్ళడం ఇష్టం లేక వేరే రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాలాడు, కానీ అతని మెదడంతా గజిబిజిగా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. అసలేం అర్థం కావట్లేదు. ఇక అతని రూమ్లోకి వచ్చిన వసుంధరని చూసి లేచి కూర్చున్నాడు అక్షయ్. ఏం ఆలోచిస్తున్నావు నాన్న? ఆ వీడియో భూమి దగ్గరికి ఎలా వచ్చిందా అని? లేదు మామ్ అంటూ తల అడ్డంగా ఊపాడు. మరింకేంటి? పూర్వి చనిపోయి సంవత్సరమైందంట. ఏంటి అంటూ అరిచింది. అవును, పూర్వి చనిపోయిందంట మామ్. పూర్వి చనిపోవడం ఏంటి? ఎలా చనిపోయింది అని ఆశ్చర్యంగా అడుగుతుంటే, నాతో పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత యుఎస్కి వెళ్ళిందంట. అక్కడ యాక్సిడెంట్ అయింది అని చెబుతున్నారు. అవునా? అసలు మనకు ఇప్పటి వరకు తన చనిపోయిన విషయం తెలియలేదెందుకు అని అయోమయంగా అడుగుతుంటే, ఏమో మామ్, నాకు అర్థం కావట్లేదు. సరే కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు నాన్న? నువ్వు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు. పద, నీకు వడ్డిస్తాను. అది తినిందా మామ్? తన మీద నీకు ఎందుకంత ప్రేమ? నీ ప్రేమలో 1% ప్రేమ ఉన్నా మీ మధ్య దూరం రాకపోయుండేది. పోనీలే మామ్, తనని నేను చాలా బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను. అందుకే ఇప్పుడు భరిస్తున్నానేమో. తను నన్ను ఎంత కోపగించుకున్నా తనంటే నాకిష్టం. ఇష్టం ఉన్న చోట ఏదైనా భరిస్తాం, కానీ తను అసహ్యంగా చూస్తున్న చూపులను మాత్రం తట్టుకోలేకపోతున్నాను మామ్. నేను అలాంటి వాడిని అని ఎలా నమ్ముతుంది? నిజంగా తను నన్ను హార్ట్ఫుల్గా ప్రేమించిందా మామ్? ప్రేమించాను అని అనుకుందా? ఏమో నాన్న, నాకు అదే అర్థం కావట్లేదు. సర్లే, ఇప్పుడు అదంతా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను భూమి రూమ్కి వెళ్తున్నాను. అక్కడికే ఫుడ్ పంపించు మామ్. నువ్వు తీసుకురాకు, మేడ్తో పంపించు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్షయ్. వెళ్తున్న కొడుకుని బాధగా చూసింది వసుంధర. భూమి అంటూ వెళ్ళాడు. ఆలోచిస్తున్నదల్లా అటువైపు తిరిగింది. అతని వాయిస్కి, ఏయ్ భూమి, లెగవే అన్నాడు. తల తిప్పి పౌరుషంగా చూసింది. నీ చూపులు నా మీద ఏం పని చేయవు, కానీ పద మెక్కుదువు అన్నాడు. తమరి దయా దాక్షిణ్యాలు నాకేం అవసరం లేదు. ఇక్కడి నుండి దయచేయండి. తినకుండా ఉంటే కడుపు మాడి చస్తావు. చస్తే చావని, చావాలి అనే కదా నువ్వు కోరుకునేది? ఏయ్, తిక్క తిక్కగా మాట్లాడావనుకో నాలుక కోసేస్తా. అవును, అదొక్కటే కదా యాక్టివ్గా ఉంది. దాన్ని కూడా కట్ చేస్తే నీకే బాధ ఉండదు. కట్ చేసేయ్. ఎందుకు ఆలస్యం?
ఏయ్, అసలే తిక్కలో ఉన్నాను. నా బుర్ర తిన్నావనుకో, ఏం చేస్తానో నీ ఊహకు కూడా అందదు. ఏం చేస్తావ్ అంటూ బెడ్ మీద నుండి లేచి ముందు ముందుకు వస్తూ అడుగుతుంటే అసహనంగా కళ్ళు మూసుకుంటూ దగ్గరికి వచ్చిన భూమిని నడుం మీద చెయ్యి వేసి గట్టిగా నొక్కు నొక్కి దగ్గరికి లాక్కున్నాడు. ఏయ్, నొప్పిగా ఉంది, వదులు. అవునా, ఎంత నొప్పిగా ఉంది? ఒకసారి నాకు చూపించు. చంపుతా. వదులుతావా వదలవా? వదలను. నీకు ఇక్కడ మాత్రమే నొప్పిగా ఉంది. నాకు నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఇక్కడొస్తోంది నొప్పి అంటూ హార్టుపై వేలు పెట్టి పాయింట్అవుట్ చేసి చూపించాడు. అతని మాటలకి వెటకారంగా చూస్తూ, ఇలాంటి మాటలకి ఏం తక్కువ లేదు. చాలా బాగా చెబుతావు. చెప్పేదొకటి, చేసేది ఇంకొకటి. నేను సరిపోవట్లేదని ఎంతమంది ఆడవాళ్లతో, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావు? పైగా నేను లేని రోజులన్నీ నా గురించి ఆలోచించి నా గురించే తప్పించావని ఒక రేంజ్లో చెప్పావు. నీ మాటలని నమ్మి నేను నా శరీరాన్ని నీకు అర్పించాను. నీ నిజస్వరూపం తెలియక నువ్వు నన్ను టార్చర్ చేస్తే నా మీద కోపంగా ఉన్నాడేమో, కోపం పోయాక ప్రేమగా చూసుకుంటాడేమో అనుకున్నా. నువ్వు ప్రేమ చూపిస్తే నా మీద పూర్తిగా కోపం పోయి నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు అని సంబరపడ్డా. కానీ నువ్వేం చేశావు? నన్ను ప్రేమగా చూసుకుంటూనే నన్ను మాయ చేసి మభ్యపెట్టి అమ్మాయిలతో నీ ఇష్టానికి బిహేవ్ చేస్తూ వాళ్ళ శరీరాలతో నువ్వు ఆడుకుంటున్నావు. ఆ వీడియో చూసినప్పటి నుండి నా మనసు ముక్కలైంది. దానితో పాటు నన్ను కూడా చంపేశావు కదరా. ఎందుకిలా మోసం చేశావు అక్షయ్? నీకేం పాపం చేశాను? నీకు అమ్మాయిల అలవాటుంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావు? నీకు కనిపించకూడదు అని చెబితే జీవితాంతం నీ కంటికి కనిపించనంత దూరంగా వెళ్ళిపోయేదాన్ని కదా. ఎందుకు నాకు ఇలా జరుగుతోంది? ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకోవాలనిపించింది అంటూ అతని కాలర్ పట్టి ఏడుస్తూ అడుగుతుంటే ఆమె ఏడుపుని చూడలేక అసహనంగా కళ్ళు మూసుకొని ఆమె మాటలకి మనసు ముక్కలవుతుంటే ఆమె బుగ్గలు పట్టి దగ్గరికి లాక్కొని, నిజంగా నేను తప్పు చేశాను అంటే నువ్వు నమ్ముతున్నావా భూమి? ఆ వీడియోని నువ్వు నిజంగా నమ్ముతున్నావా? అందులో ఉన్నది నేనే అని అనుకుంటున్నావా? అవును, నువ్వే అనుకుంటున్నాను. నువ్వే కదా ఉన్నది. ఇంకెవరు అనుకుంటారు? అంత స్పష్టంగా కనిపిస్తోందిగా. నేను కాదని నిరూపిస్తే ఏం చేస్తావు? ఎలా నిరూపిస్తావు? నిరూపిస్తే ఏం చేస్తావు? నీకోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను. ఒకవేళ నిరూపిస్తే మాత్రం నాతో 10 మంది పిల్లల్ని కనాలి అన్నాడు కొంటెగా చూస్తూ అల్లరిగా మాట్లాడుతూ. అతని మాటలకి బీపీ రేజ్ అయింది భూమికి. ఏంటలా చూస్తున్నావు? చెప్పు. ఇది అబద్ధమని నిరూపిస్తే నాతో 10 మంది పిల్లల్ని కంటావా అన్నాడు కన్ను కొడుతూ. అసలు నేనేం మాట్లాడుతున్నాను? నువ్వే మాట్లాడుతున్నావు. కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. ఇలా మాట్లాడి నన్ను మభ్యపెట్టాలని చూడకు అంటూ అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తుంటే ఆమె చేతిని గట్టిగా పట్టి దగ్గరికి లాక్కున్నాడు. ఇద్దరి మధ్య 6 ఇంచు గ్యాప్ మాత్రమే ఉంది. ఆమె పెదవులు 5 సెంటీమీటర్స్ గ్యాప్లో మాత్రమే ఉన్నాయి. ఆమె పెదాలని అలాగే చూస్తూ చెప్పు అన్నాడు. అతని మాట్లాడుతున్న వెచ్చటి శ్వాస ఆమె ఫేస్కి తగులుతుంటే మైమరుపుగా కళ్ళు మూసింది. ఆమెను అలా చూస్తుంటే అక్షయ్ కూడా మైమరిచిపోయి ఆమె పెదాలని అందుకోవాలని అతని లిప్స్ని ఆమెకు తాకించగానే ఈ లోకంలోకి వచ్చిన భూమి అతని గుండెలపై చెయ్యి పెట్టి వెనక్కి తోసింది. ఎంత స్పీడ్గా తోసిందో అంతే స్పీడ్గా ఫోర్సుగా వచ్చి అతని గుండెలకి తాకింది. ఆమె నెడుతుందని గెస్ చేసిన అక్షయ్ ఆమె నడుం పట్టి అంతే ఫోర్సుగా మీదకి లాక్కున్నాడు. అలా లాగగానే ఆమె హిమగిరి నిధులు అతని ఛాతికి డైరెక్ట్గా తగిలాయి. మెత్తగా తగులుతున్న ఆమె అందాలకి అతని ఒంట్లో కరెంటు పాస్ అవుతుంటే కొంటెగా చూస్తూ కన్ను కొట్టి, ఇద్దరి మధ్య 2 రోజుల గ్యాప్ వచ్చింది. ఈ రోజు రాత్రి నీకు దూరంగా ఉండలేను. నా బిగి కౌగిల్లో నీకు ఊపిరాడకుండా చేస్తా. ఏమంటావ్ అంటుంటే ఏంటనేది? మొన్నటి వరకు నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా అనుకున్నాను. కానీ ఇప్పుడే తెలిసింది నాతో కాకుండా చాలా మందితో నువ్వు నీ శరీరం పంచుకుంటున్నావని. అవన్నీ నాకు తెలియక పిచ్చిదానిలా నువ్వేం చేసినా, నువ్వెన్ని మాటలు అన్నా, నువ్వు ఎంతలా టార్చర్ చేసినా ప్రేమగా భరించానే కానీ నిన్ను ఏనాడు నిందించలేదు. నిన్ను ఏనాడు బాధ పెట్టలేదు. ఎందుకో తెలుసా? కేవలం నేను నిన్ను ప్రేమించాను కాబట్టి. కానీ నువ్వేం చేశావు? నన్ను తప్ప చాలామంది అమ్మాయిలతో నీ శరీరాన్ని పంచుకుంటున్నావు. నేను పిచ్చిదాన్ని, వెర్రిదాన్ని, నా భర్త శ్రీరామచంద్రుడు అని పొంగిపోయాను. నేను లేకపోయినా నన్ను మాత్రమే తలుచుకున్నానని
చెప్పిన నీ మాటలని గుడ్డిగా నమ్మాను. కానీ ఆ వీడియో చూసిన తర్వాత నా గుండె ముక్కలైంది. నువ్వు చేసిన ఆ పాపాలని చూస్తుంటే నన్ను నేను దహించుకోవాలనిపిస్తోంది. ఎందుకిలా నన్ను మోసం చేశావు? ఎందుకిలా నన్ను బాధ పెడుతున్నావు? నేను నీకు ఏం అన్యాయం చేశాను? ఎప్పుడు బాధ పెట్టాను? నన్నెందుకు టార్గెట్ చేస్తున్నావు? నీకు చిటికేస్తే లేదు. నువ్వు కావాలనుకుంటే వందల మంది అమ్మాయిలు ఆల్రెడీ వాళ్ళతో కులుకుతున్నావు కదా. నన్ను పెళ్లి చేసుకుని ఎందుకు బలి పశువుని చేశావు? మాట్లాడుతున్న భూమి మాటలకి ఆమె చెంప వరకు వచ్చింది అతని చెయ్యి ఫోర్సుగా. కానీ ఆమె చెంపపై మార్నింగ్ కొట్టిన అచ్చులు అలాగే కనిపిస్తుండడంతో అతని చేతిని అసహనంగా వెనక్కి తీసుకున్నాడు. ఏంటి ఆగిపోయావ్? కొట్టు. నీ కోపాన్ని తీర్చుకో. అయినా నా మీద ఎందుకు కోపం వస్తుంది? నేను ప్రశ్నిస్తున్నాననా? లేక నీకు అడ్డుగా ఉన్నాననా? అలా ఉన్నాను అని అంటే చెప్పు మరి. ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఎప్పటికీ నీ లైఫ్లోకి నేను రాను. ప్రేమ ఉన్నట్లుగా ఎందుకు నటిస్తున్నావు? నటించాల్సిన అవసరం నీకేముంది? అంటున్న భూమి మాటలకి పెద్దగా నవ్వుతూ, ఎగ్జాక్ట్లీ, నటించాల్సిన అవసరం నాకేముంది? నిన్ను ప్రేమగా చూసుకోవాల్సిన అవసరం నాకేముంది? నీ ఆస్తి కోసమా? నా వెంట్రుకు కూడా సరిపోదు నీ ఆస్తి. తొక్కలో ఆస్తి ఎవడికి కావాలి? తొక్కలో పలుకుబడి ఎవడికి కావాలి? నీ ఆస్తి నా ఆస్తిలో జస్ట్ గడ్డి పరకంత. అలాంటిది నీ ఆస్తి కోసం నేను ప్రాకులాడుతున్నానా? ఏం చేసుకోవాలి? అంటుంటే నువ్వు ఆస్తి కోసం నన్ను ప్రేమించలేదు. ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకోలేదు. నాకు బాగా తెలుసు అనింది భూమి. మరెందుకు పెళ్లి చేసుకున్నానో నువ్వే చెప్పు. నా మీద మోజుతో. ఎప్పుడైతే నేను నీ ఆఫీస్లో అడుగు పెట్టానో, లేదు, ఎప్పుడైతే నిన్ను ఎదిరించి మాట్లాడానో ఆ రోజు నైట్ రోడ్డు మీద, అప్పుడే నీ కన్ను నా మీద పడింది. అప్పట్నుండి నాతో పడుకోవాలి అని నువ్వు మెంటల్గా ఫిక్స్ అయ్యావు. అందుకే పట్టుబట్టి నన్ను పెళ్లి చేసుకున్నావు అంటుంటే, అచ్చా, ఇక నీ అంత అందగత్తె ఈ ప్రపంచంలో లేదు మరి నీతో పడుకోవడానికి అంటుంటే తల తిప్పేసుకుంది భూమి. చెప్పవే, నువ్వు పెద్ద మిస్ వరల్డ్ అనుకుంటున్నావా? మిస్ ఇండియా అనుకుంటున్నావా? నేను అలా అనుకోవడానికి అంటుంటే, మరెందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? బికాస్ ఐ లవ్ యూ. ఇంతకంటే నేనేం చెప్పలేను. చెప్పినా నీకు అర్థం కాదు. నీకు బుర్ర లేదని నాకు బాగా అర్థమవుతోంది. కానీ నీ ఇష్టం వచ్చినట్లు చావు. నాకు నష్టం లేదు. పద అంటుంటే అప్పుడే డోర్ సౌండ్ వినిపించింది. అక్షయ్ డోర్ ఓపెన్ చేసి ఫుడ్ ప్లేట్ని తీసుకొని డోర్ క్లోజ్ చేశాడు. నాకొద్దు, నేను తినను. నువ్వు కూడా ఈ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతే నాకు నిద్రొస్తోంది, పడుకుంటాను అంటున్న భూమిని ఒక్కటి పీకి, నోరు మూసుకొని తిను, లేకపోతే ఎలా తినిపించాలో నాకు బాగా తెలుసు అంటూ కలిపి ముద్దను ఆమె నోటి ముందు పెట్టాడు. తల తిప్పేసుకుంది భూమి. ఇక ఇది ఇలా మాట వినదు అని ప్లేట్ పక్కన పెట్టి ఒక చేత్తో ఆమె బుగ్గలు వత్తిపట్టి తెరుచుకున్న నోట్లో ముద్దని కుక్కేశాడు. అతన్ని కొట్టేలాగా చూస్తూ ఉంది భూమి. చూసింది చాలు కాని మింగు, లేకపోతే ఇంకోటి పెడతాను అంటుంటే అతని చేతిని విసిరి కొట్టింది. ఊరుకుంటాడా? నోట్లో ఉండగానే ఇంకో ముద్ద కుక్కేశాడు. ఆమె మింగక ముందే అలా పెడుతూనే ఉన్నాడు. నోటి నిండా ఉన్న ఫుడ్ని చూసి దగ్గావనుకో, ఇప్పుడే పొట్ట కోసి ఆ పొట్టలో ఈ ఫుడ్ పెట్టి కుట్టేస్తాను. ఏం చేస్తావో నాకు తెలీదు. నీ నోట్లో ఉన్నదంతా మింగేయాలి అని సీరియస్గా చెబుతుంటే భూమి కక్కలేక మింగలేక అవస్థపడుతూ ఉంది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.